స్కూల్ అది శాశ్వతంగా ఉంటుంది మన ఊరు పిల్లలకి. ఎందుకంటే జ్యోతిరావు పూలేది స్కూల్ ఏర్పాటు చేస్తాం, ఎక్కడైనా బాడి ఉంటే పెట్టుకోండి, గురుకుల పాఠశాలని నేను చెప్పడం జరిగింది. నేను ఆలోచన చేశా, గత 5 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ శిథిల వ్యవస్థలో చేసడానికి ఎలాగుందో అది కూడా అలాగే మారిపోతుంది, అది భూతంగులుగా మారుతుంది, అది మారకూడదనే ఒక ఉద్దేశంతోనే గురుకుల పాఠశాలకి అది కూడా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. మంత్రి సంవత్సరానికి అన్నా కేవలం 1 సంవత్సరం కావచ్చు, అంత లోపలే మన పిల్లలకి అందరూ కూడా ఇక్కడ అన్ని విధాలుగా ఎడ్యుకేషన్ చెప్పడానికి అలర్ట్ చేస్తామని చెప్పడం. అన్న కూడా అన్నాడు, అయ్యా జయరాం గారు ఆర్డీఓ ఆఫీస్ కూడా మందే కదా, మరి దాన్ని ఆక్రమించుకున్నారు కదా అని చెప్పడం అన్నాడు. అదే ఆ రోజుల్లో జరిగింది. నువ్వున్నావు, నేనున్నాను, మన ముస్లిం సోదరులకి ఖచ్చితంగా మాటిస్తాం, అది కేవలం 1 సంవత్సరం మాత్రమే ఉంటుందేమో, కానీ మరి జ్యోతిరావు పూలే స్కూల్ కట్టించి మన పిల్లలకి శాశ్వతంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. ఈ రకంగా నేను అభివృద్ధి బాటలో చేస్తుంటే కొంతమంది కుళ్ళు రాజకీయాలకి, కుతంత్ర రాజకీయాలకి నేను కసాపురము ఆంజనేయ స్వామి, ఇక్కడ దర్గా మత్సనాయి దర్గా ఎలక్షన్ లో చెప్పా ఈ 2 అభివృద్ధి చేస్తానని. కసాపురం డెవలప్ అవుతుంది, ఎవరు కూడా ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా దాన్ని మాట్లాడిన పరిస్థితిలో ఈరోజు బ్రహ్మాండమైన ఈరోజు అభివృద్ధి జరుగుతుంది. దాని భాగంగా 2వది మన మత్సనాయ స్వామిది. నేను పబ్లిక్ గా ఆ రోజు మత్సనాయ స్వామి దర్గాలోనే చెప్పడం జరిగింది. ఇది 40 సంవత్సరాలు నేను ఉన్నప్పుడు, నాకు జ్ఞాపకం ఉన్నప్పుడు ఏ రకంగా ఉందో ఈ రోజు కూడా అదే రకంగా ఉంది. ఎందుకు అభివృద్ధి కాలేదని అడిగితే, అన్న ఈ ఉండి డబ్బులు తీసుకుపోయి ఒక్కోడు తీసుకొని పోతుంది, కానీ ఇది ఎప్పుడు కూడా అభివృద్ధి కాదా, ఎప్పుడు కూడా అభివృద్ధి నేర్చుకోలే, ఎప్పుడు కూడా ఏ లెక్కలు కానీ బాత్రూమ్ కానీ ఎక్కడ చేయలేదు, ఇది చాలా అధ్వానంగా పరిస్థితుల్లో ఉందని చెప్పినప్పుడు నాకు బాధ అనిపించింది. అయితే ఏమాత్రం కూడా ఒక్కోళ్ళు ఏమన్నా మనకి అభివృద్ధికి ఏమన్నా డబ్బులు కేటాయించాలంటే 1 నయ్యా పైసా కూడా కేటాయించలేదని చెప్పడం జరిగింది. అప్పుడే నాకు కోపం వచ్చింది. వర్క్ బోర్డు కాకపోతే ఏదైనా బోర్డు కావచ్చు, మా మత్సనాయి దర్గాని అభివృద్ధి చేస్తేనే ఇక్కడ ఉన్న ఉండి డబ్బులకి మీరు తీసుకోవాలి, కానీ లేదంటే ఉండి మీరు ముట్టే ప్రసక్తే లేదని ఆ రోజే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజు కూడా బహిరంగంగా చెప్తున్నా, ఏదైనా అభివృద్ధికి నేను ఉంటాను, ఎప్పుడు కూడా నేను ఒక అన్యాయానికి పాల్పడనే చెప్పి సందర్భంగా మనం చెప్తున్నా. ఈ రోజు మరీ చెప్తున్నా, ఆ ఉండి వచ్చే డబ్బులో ₹1,00,000 వచ్చిందనుకో 60,000 రూపాయలు మాకి ఈ మసనాయి దర్గాకి అభివృద్ధికి పెట్టాలా, 40% మీరు ఒక్కడి తీసుకోవాలి, అంతేకాని లేదా దాదాపుగా 30 సంవత్సరాల నుంచి మా దర్గా నుంచి డబ్బులు తీసుకుపోతున్నారు. ఆ డబ్బులు ఇప్పుడు దాదాపుగా నేను ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ఆ మత్సనాయి స్వామి ఉన్న ఇది దర్గా సమాధిని ఎస్టిమేషన్ వేపిస్తే 2.5 కోట్లు అవుతుందని మనకు చెప్పడం జరిగింది. అది కంపౌండ్ వాళ్ళు 1.5 కోటి, అంటే మొత్తం 4 కోట్ల రూపాయలు కావస్తుందని చెప్పడం జరిగింది. నేను వక్ఫ్ బోర్డుకి నేను లెటర్ ద్వారా చెప్తా, మీరు ఇప్పటికి ప్రస్తుతానికి 2.5 కోట్లు ఇస్తే 1.5-2 కోట్లు ఇవ్వండి, కంపౌండ్ వాళ్ళు నిర్మిస్తాం. మా అందరు భక్తాదుల దయ వల్ల ఈ సమాధికి 2.5 కోట్లు ప్రజలతో అందరికి ఎక్కడన్నా ఉన్న ప్రతి ఒక్కరికి అడిగి సొంతంగానే, అంటే ఒక భక్తాదుల నుంచి ఒక రాజస్థాన్ మార్పులు తీసుకుని వచ్చి అది మంచిగా చేసే విధంగా ఈ రోజు కడప ఎలా ఉందో ఈయన గుంటకల్లో కూడా మత్సనాయి దర్గా అలాగే ఉండాలని చెప్పి మాటలు జరుగుతున్నాయి. కాబట్టి కొంతమంది కన్నుగులు మాట్లాడుతూ నా మాటని వక్రీకరించి ఏదో 60% నేను తీసుకుంటానని
అనే మాట సిగ్గు చెట్టు అని నేను అంటున్నా. మరొక్కసారి మరి చెప్తున్నా, మీరేమో నా మీద బుద్ధుల జెండా కార్యక్రమం పెట్టేదానికి ఉన్నా కూడా నేను ఎలక్షన్ లో 30 రోజులకి గుంటకల్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు కూడా మా ముస్లిం సోదరులకు ఎంతో మందికి భయపెట్టారు. గుమ్మనూరు జిల్లా ఒక రాక్షసుడు రౌడీ గూండా అని చెప్పడం జరిగింది. అయినా ఓట్లు ఎవరు ఏంటండి, వాళ్ళు షాపుల్ని దోపిడీ చేస్తారు, వాళ్ళు రౌడీ మామూలు వసూలు చేస్తారని చెప్పడం జరిగింది. అది మన ఆలూరు వాళ్ళని కూడా పిలిపించి అన్ని ప్రచారం చేసి అన్ని షాపుల్లో ప్రచారం చేశారు నా రౌడీ గూండా అని చెప్పడం జరిగింది. కానీ మీ మనసులో మాత్రం అలాంటి వ్యక్తి గుమ్మనూరు జయరాం వస్తానే ఈ గుంటకల్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్న మనసు పూర్తిగా వాళ్ళు అన్నారు, గుంటకల్లో నా ముస్లిం సోదరులు ఉన్నారు, నువ్వు ఎక్కడయ్యా నాతో నిలబడతావా అని అనడం జరిగింది. కానీ మా ముస్లిం సోదరులు అన్ని కులాలు అన్ని మతస్థుల వారు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా మా గుమ్మనూరు జయరాం ఆయన మనసు తెలుసు. అలాంటి వాడు వస్తానే ఆయన కేవలం 30 రోజుల్లో నన్ను గెలిపించారు చూడు, అది మీ అందరికీ నేను రుణపడి చెప్పి సందర్భంగా. ఇది కాకుండా అన్ని కులాలకి ఏ మతమైనా ఏ కులమైనా కానీ వారి డెవలప్మెంట్ చేసేదానికి రండి. మొన్ననే 30 మసీదు దర్గా వాళ్ళు వచ్చి అన్నా ఇది అన్ని మేము డెవలప్ చేసుకుంటాం, మా పిల్లలు చదివించుకుంటాం, మాకు ఈ పని చేసి పెట్టండి అన్నప్పుడు నీ పాత్ర ఉండాలంటే నా పాత్ర నేను ఉండరు, మీరు 30 దర్గాలు ఉన్న వాళ్ళు మీరే ఒక 10 మంది కాకపోతే 15 మంది ఏర్పాటు చేసుకోండి, అది మీ సమక్షంలోనే జరగాలని చెప్పడం జరిగింది. అందరూ కూడా ఆనందంతో ఈరోజు ప్రతి ముస్లిం మన గుంటకల్లో ఉన్న మన ముస్లిం సోదరులందరూ కూడా ఐకమత్యంగా వచ్చి రావడం జరిగింది. కాబట్టి మీ అందరూ ఒకటే చెప్తున్నా, ఏ నిర్ణయమైనా కూడా మీరు డెవలప్ చేసుకున్నాం, మీరే ఉండండి, మీ కమిటీలో మీరే ఉండండి, మా పాత్ర మాత్రం ఎమ్మెల్యే పాత్ర మాత్రం ఏ మాత్రం కూడా మూడదని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి ఏ అభివృద్ధి అయినా కానీ చేసుకోండి. ఇది కాకుండా రేపు రాజకీయంగా కూడా మిమ్మల్ని ముందుకు తీసుకోవడం చెప్పి ఈ సందర్భంగా మీరు రండి, ముందుకు రండి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు, కౌన్సిలర్ ఎన్నికలు, ఇది నాకు కూడా ఛాలెంజ్. ఇంత పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాకైతేనేమి మన ఇమాం రోజులకి కూడా డబ్బులిస్తున్నాడు. ఇంత పెద్ద ఎత్తున మన పిల్లవాళ్ళకి నిన్ననే తల్లికి వందనం ఒక వాట్సాప్ లో చూడడం జరిగింది. 2వ వార్డులో మన ముస్లిం ఆడపడుచులు ముందుకొచ్చి మా పిల్లవాళ్ళకి ముగ్గురికి మన తల్లికి వందనం వచ్చింది, నలుగురికి తల్లికి వందనం వచ్చిందంటే ఇది మంచి ప్రభుత్వం, మన తెలుగుదేశం ప్రభుత్వం అనేది మనం అందరూ తెలుసుకోవాలి. ఈరోజు ఎక్కడైనా కానీ ఏదైనా కూడా ఆ రోజు వాళ్ళు అన్నారు, ఈరోజు ఏదైనా దౌర్జన్యానికి ఎవరైనా ఉన్నారా? గుంటకల్ నియోజకవర్గంలో ఎవరైనా దౌర్జన్యం చేస్తున్నారా? దౌర్జన్యం చేసే మాత్రం వారికి తోకలు కత్తిరిస్తారని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా. అందరూ అన్నదమ్ములుగా ఉండాలా, అందరూ బాగుండాలా, ఎవరు పని వాళ్ళు చేసుకోవాలి. కానీ ఒకరు చేసే పనికి మీరు ఎవరైనా ఏమైనా ఆటంకం కలిగిస్తే మాత్రము వాళ్ళకి క్షమాభిక్ష అనేది ఉండదని సందర్భంగా హెచ్చరిస్తున్నా, ఖచ్చితంగా పాటిస్తున్నా. మీరందరూ కలిసిమెలిసి ఉండండి. నేను ఒక ఎమ్మెల్యేగా చూడదండినండి, మీ కుటుంబ సభ్యుడు మీ అన్న తమ్ముడుగా చూడండి, రండి, ఎప్పుడైనా రండి, మీ పని చేసి పెడతానని మీ అందరికీ మాటిస్తున్నా. కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో పాల్పరచడం నేను అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పుడున్న నా ముస్లిం సోదరులు, మా కుటుంబ తెలుగుదేశం కుటుంబం అందరూ కూడా ఖచ్చితంగా ఉన్నారు. ఖచ్చితంగా అభివృద్ధి అంటే తెలుగుదేశం అంటే అభివృద్ధి అని ఉంది. వీళ్ళందరూ సాయి సహకారాలు నాకు ఒకేసారి అన్నారు, అన్నా ఈ టైంలో మేము ఉర్దూ కాలేజ్ ఓపెన్ చేయడం జరుగుతుందంటే నేను కన్ను కూడా చూడ. ఇంత భారీ ఎత్తున, ఇంత పెద్ద ఎత్తున నా అక్క చెల్లెలు, ఆడపడుచులు, ముస్లిం సోదరులు, చిన్న పిల్లలు వచ్చారంటే నేను ఒక అదృష్టవంతుడు. వాళ్ళ ప్రేమ అనురాగాలు ఎల్లవేళ నాలో ఉంటుందని చెప్పి మీ అందరికీ మాట్లాడుతున్నా. కాబట్టి ఇలాగే ఇంకా ఏదైనా రావచ్చు, మీరు వచ్చినంత పని చేసుకొని ఒక ఎమ్మెల్యేతో పోము, మా కుటుంబ సభ్యుడు మా గుమ్మనూరు జయరామాలతో పోతామని మీరు అందరూ వచ్చి పని చేసుకొని పోదామని దానికి
నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇది చరిత్ర. నేను 3 సార్లు ఎమ్మెల్యే అయినడం జరిగింది, 5 సంవత్సరాలు మంత్రి జరిగింది. కానీ కర్నూలు జిల్లాలో ఉండడం జరిగింది 2 సార్లు ఎమ్మెల్యే. 30 రోజుల్లో చరిత్ర సృష్టించాలంటే అది ఒక గుంటకల్ నియోజకవర్గ ప్రజలకే దక్కింది. నా ఊపిరినంత వరకు మీ రుణం ఇలాగే మీకోసం కష్టపడి ఒక కుటుంబ సభ్యులకే ఉంటారని మీ అందరికి మాటిస్తూ, ఈ ఆనందంలో వర్షం కూడా కలిగింది. వర్షం వచ్చినా కూడా ఇంతమంది ఉన్నారంటే మీ రుణం నేను ఎప్పుడు కూడా సలాం లెక్కం. గేట్ అన్నారు, ఆ గేట్ కూడా చూసా. ఇది 35 రోడ్డు కూడా అడగడం జరిగింది. స్ట్రేట్ గా చూసి ఇక్కడ ఇంజనీర్ పంపించి ఏమాత్రం ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది తొలగించి స్ట్రేట్ గా రోడ్డు కూడా ఏర్పాటు చేసేదానికి కూడా నేను ఆలోచన చేసి మీకు మాటిస్తున్నాను చెప్పి ఈ సందర్భంగా ఎవరైనా అపోహలు ఏమైనా ఉంటే మీకు మైక్ ఇస్తా, మీకు మైక్కి నేను సమాధానం ఇస్తా. ఎవరైనా మా ముస్లిం సోదరులకి ఏదైనా ఫలానా ఏరియాలో ఫలానా దగ్గర జరుగుతుందని మీరు నాకు చెప్పండి, నేను సమాధానం ఇస్తా. సమాధానం వచ్చినప్పుడు నేను చర్యలు తీసుకుంటా. మీ ఎవరైనా నాతో మీరు కొంతమంది వచ్చినారు నిన్న ఆర్టిస్ట్ వాళ్ళు వచ్చి నా స్ట్రక్చరు నా బాడీ చూసి వాళ్ళు బయట నుండి భయపడినారంట. అది ఎందుకే కదా కానీ ఇలాంటి వాడు వయసులో చెప్పినప్పుడు భయం వాళ్ళకి వచ్చిందచ్చు. కానీ నా దగ్గర వచ్చి కూర్చున్న తర్వాత అన్నా ఇలాంటి ఎమ్మెల్యే ఇలాంటి కుటుంబ సభ్యులు నేను చూడలేదన్నా అంట. కానీ అది ఏమో కానీ ఆ ధైర్యం నాకుంది. మీరు ఒక్కసారి ఒక 10 నిమిషాలు అంతకంటే నన్ను మీరు ఎప్పుడు జన్మలో మర్చిపోరు. నేనేమో మీకు దౌర్జన్యం చేసి నన్ను ప్రేమ పంచుకోలే. నా ప్రేమ మీకు అందించే నేను మీ ప్రేమను లాక్కుంటానే. కానీ ఎప్పుడు కూడా భయపెట్టి నేను ఎప్పుడు రాజకీయం చేయలే. ఇదే కాదు, ఎప్పుడైనా కానీ మీరు రండి, ఒక 10 నిమిషాలు నాతో కూర్చుంటే మాత్రం నన్ను ఎప్పుడు కూడా మర్చిపోరని చెప్పి ఈ సందర్భంగా అల్లాహకి కూడా తెలుసు. అల్లా ఈ రోజు నాకు ఆశీర్వదించాలంటే నీ ఇంటికిన వరం ఏం కావాలని నేను అడుగుతున్నాను. కాబట్టి ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా చెల్లెమ్మ ఇప్పుడు మాట్లాడుతుందంట. ఆ చెల్లెమ్మకి నేను మైక్ ఇస్తున్నా. అమ్మ తల్లి మాట్లాడండి. హృదయాలకు గౌరవించే నాయకులే ప్రజానాయకులు. ఉర్దూ అభివృద్ధి కోసం తోడ్పడిన ఇప్పుడున్న జనరేషన్ లో ఉర్దూ కోసం ఇంత అభివృద్ధి చేసిన స్కూల్ ని ఏర్పాటు చేసినందుకు మీ పాదాభివందనాలు సార్ ముఖ్యంగా. మరియు ఇప్పుడు నేను ఒక ఆవేదనను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఏంటంటే ఉర్దూ అనేది హిందుస్థానీ భాష అన్నమాట. ఇప్పుడు మనం హిందూ గాని క్రిస్టియన్ గాని ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే ఉర్దూ భాష ఎవరైనా చదవచ్చు. నా మాధురి భాష ఉర్దూ, కానీ నా ఆత్మ మాత్రం ఉర్దూనే. ఇంకొక విషయం ఏంటంటే నేను ఒక లిస్ట్ తయారు చేశాను. మన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున నుంచి ప్రతి రాష్ట్రానికి కూడా ఒక చిన్న మెసేజ్ ఇవ్వగలను. ఏంటంటే ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి వివిధ కులాలు మరియు వివిధ మతాల వారు 72 మంది ఉర్దూ భాష చదువుతున్నారు. ఇది మన రాష్ట్రం నుంచి చాలా గర్వించదగ్గ విషయం అన్నమాట. ఇందులో ఎస్టీ ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, ప్రతి కులం వారు కూడా ఇందులో నాన్ ముస్లిమ్స్ 72 మంది ఉర్దూ చదువుతున్నారంటే ఎంత పెద్ద విషయం అండి. ఇంకొక విషయం, ప్రతి భారతీయుడి గుండెల్లో కూడా ఉర్దూ భాషను ఇప్పుడున్న జనరేషన్ లో అభివృద్ధి చేయడం మన ధర్మం. भाषा किसी की धर्म की नहीं होती है, भाषा एक समाज की नहीं है, एक कुलम की नहीं है, भाषा एक हिंदुस्तानी भाषा है। और केरल का मुसलमान मलयालम बोलता है, तमिल का मुसलमान तमिल बोलता है, लेकिन जो भी समाज का व्यक्ति होगा, जो भी धर्म होगा, उसकी भाषा वही होगी, उसकी बहुत क्षेत्र की भाषा होगी। जब उर्दू कभी भी खत्म नहीं होने वाला है, हम उर्दू के लिए आगे है। हमारे साथ में गुम्मनु जयराम सर भी है। इस तरह जो इलांటి నాయకులు ఉర్దూ కోసం ఇంత డెవలప్ చేస్తున్నారంటే మనం ఇలాంటి నాయకులు గెలిపించుకోవాల్సిన ధర్మం మనకు ఉంది. మరి కూడా ఉర్దూ కోసం ఇటువంటి ప్రజాప్రతినిధులు మళ్ళీ రావాలని, మనం గెలిపించుకోవాలని
మరియు ఉర్దూ భాషాభివృద్ధి కోసం సేవ చేస్తున్నటువంటి ప్రతి నాయకుడికి కూడా నా తరపు నుంచి పాదాభివందనాలండి. ఇప్పుడు ఇంకొక విషయం, చిన్న పిల్లాడి నుంచి వృద్ధుడి వరకు కూడా ప్రతి భారతీయుడు కూడా ఉర్దూ గురించి తెలుసుకోవాలి. మరియు తెలుగు వారు ఉర్దూ చదవాలి, ఉర్దూ వాళ్ళు కూడా తెలుగు చదవాలి. అప్పుడే కుల మతాలు పరస్పరం మధ్య భేదాలు అనేవి ఉండవు. నా పేరు ఝాన్సీ. నేను మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఉర్దూలో PhD చేస్తున్నాను. మాస్టర్స్ ఇన్ కంప్లీటెడ్ ఉర్దూ. మరియు నేను ఉర్దూ కోసం ప్రమోట్ చేస్తున్నాను. మరి ఒక అసోసియేషన్ కూడా ఉంటుంది. మీకు ఎవరికైనా కూడా ఉర్దూలో ఫ్యూచర్ ఏంటి అని ఇంకా మీకు తెలుసుకోవాలనుకుంటే దయచేసి నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు టైం కూడా లేదు నేను డీటెయిల్ గా మాట్లాడడం కోసం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కి, ప్రజాప్రతినిధులకు నా పాదాభివందనాలు. మరియు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. मेरा नंबर ले लीजिए 99। मेरा नाम झांसी है। मैं शेड्यूल ट्राइब और मैं सेंट्रल यूनिवर्सिटी से उर्दू PhD कर रही हूँ। और मेरे अंदर खून ये जल रहा है कि उर्दू को मैं आगे बढ़ूं, उर्दू को मैं फ्रोग करूं। और यहाँ जो भी है, मतलब जो भी बच्चे हैं, जो भी मतलब बूढ़े तक, जो भी हर जवान के अंदर भी उर्दू के खून जलना चाहिए। हर इंसान भी उर्दू के लिए తెలుగు అందరూ చదువుతారు, ఇంగ్లీష్ కూడా అందరూ చదువుతారు. కానీ ఉర్దూ ఒకే మతానికి అనేసి ఒక అపోహను సృష్టించారు. అది ఎవరు కాదు, మనమే సృష్టించుకున్నాం అది. కాబట్టి ఆ అపోహను ఇప్పుడున్న జనరేషన్ లో తొలగించడం మన ధర్మం, మన బాధ్యత. మేము ఎస్టీ అండి, మా క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్. నేను ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చిన దాన్ని. నేను గ్రాడ్యుయేషన్ ఉర్దూ మీడియం చదివా. అంటే నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఉర్దూనే. मेरा नंबर 9959452772. ఇంకా మీకు గైడెన్స్ కావాలి అన్నా కూడా, అంటే ఇందులో జాబ్స్ లేవు అనుకుంటారు, నేను ఒక చిన్న రిపోర్ట్ చూపిస్తాను మీకు. ఇందులో చూడండి, అంకిత, సంధ్య, రాణి, పూజ, కృష్ణ, బీబీ, జ్యోతి, శీను, రామాజీ, గోపి, వీళ్ళంతా కూడా నేను కాంటాక్ట్ నెంబర్స్ తో సహా నేను రిపోర్ట్ తయారు చేశాను. ఈ 72 మంది కూడా నాన్ ముస్లిమ్సే. ఉర్దూ ఇంకా బతికే ఉంది, బతుకుతుంది, మన బ్రతికించాలి. అవును సార్, ఇంకొక విషయం, నేను చాలా మంది నాయకుల్ని చూశాను సార్ ఉర్దూ కోసం. ఇప్పుడు అసలు మీరు ఇలా చేయటం అనేది అసలు నేను నమ్మలేకపోతున్నాను సార్. నిజంగా అంటే ఎవరైనా చూసారా అంటే ఉర్దూ కోసం ఎవరైనా ముందుకు వచ్చారా? ఇలా స్కూల్ కట్టించి ఇంత అమౌంట్ పెట్టి కూడా ఇంత మంది జనాల మధ్య ఈసారి ఇక్కడ ఉండి నిలబడినారంటే అది మనం చేసుకునే పుణ్యం. రియల్ గా చెప్పాలంటే ఫ్యూచర్ లో కూడా మీరు దయచేసి ఉర్దూ రిలేటెడ్ గా పోస్టుల కోసం కానీ ఏదైనా కానీ ఉర్దూని అభివృద్ధి చేయండి సార్. ఇది నా సంకల్పం సార్. నేను మీ అందరికీ కూడా నేను తోడుంటా. ఉర్దూ జిందాబాద్, జిందాబాద్. ఉర్దూ బచేగి, ఉర్దూ బచేగి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ అమ్మా తల్లి, రైట్ తల్లి. ఎట్లా అందరికి నమస్కారం. నేను ఈ అంజుమన్ కమిటీలో కనీసం ఒక 6 సంవత్సరాల నుంచి ఈ స్కూల్ కోసం కష్టపడుతూనే ఉన్నా. తిరిగినది ఆఫీసు లేదు, తిరిగినది చోటు లేదు, తిరిగిన నాయకుల దగ్గర పోలేదు. ప్రతి నాయకుడు లాస్ట్ గవర్నమెంట్ లో డిప్యూటీ సీఎం వరకు కూడా పోయినాం. మా మాట మా కూడా వినిపిస్తున్నాం. అయ్యా మా స్కూల్ ఇట్లా నిరుపయోగం వెళ్ళిపోతుంది, మాకు ఈవెన్ పర్మిషన్ అన్నా ఇప్పియంటే వాళ్ళ పర్మిషన్ కూడా ఇప్పియలేని స్థితి వాళ్ళది. ఈయన మా గుమ్మనూరు జయరాం అన్న, నా పర్సనల్ ఒక మాట చెప్తున్నా, మా గుమ్మనూరు జయరాం అన్న చల్ల చూపుతో మీకు పర్మిషనే కాదు మీ స్కూల్ కూడా రెడీ చేసిస్తామంటే ఆలూరు దగ్గర పోతేనే మొగడలాగా ఒక మాట చెప్పినాను. ఈ రోజు మీకు మాట ఇస్తున్నా, నెలల్లోనే మీకు రెడీ చేసిస్తానని మాకు మాట ఇచ్చి ఈ రోజు చేశారు. అన్న మా స్కూల్ తరఫు నుంచి
మీకు చాలా చాలా యావత్తు మా ముస్లిం కమిటీ నుంచి మేము చాలా రుణపడి ఉన్నాము. ఇంకా మీ నుంచి మేము ఆశిస్తున్నాము. పక్కన బిల్డింగ్ కూడా ఉందన్న, అది కూడా మీ చెల్లని చూస్తే అది కూడా రెడీ అయిపోతుంది, అది కూడా మాకు ఉపయోగం అవుతుంది. ఇంకా మా సొసైటీ కోసం మీరు చాలా పని చేస్తారని మేము ఆశిస్తున్నాం. और एक बात है, తెలుగు में ही बोलना पड़ेगा, అన్న ఇంత పని చేస్తున్నాం మా కోసం, మేము కూడా ఆయన కోసం రాబోయే కాలంలో మేము ఆలోచించాలా, ఆయన మంచి పని మేము చూడాలా, ఆ మంచి పని గుర్తించి ఆయన కూడా మేము కృతజ్ఞత నిరూపించుకోవాలా అని నేను ఆశిస్తున్నా. సొక్కు అస్సలాము అలైకుం. థ్యాంక్ యూ అన్న.